JEE అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 161 సీట్లతో ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో అనేక హామీలను ఇచ్చిన కూటమి వాటిని నెరవేర్చాల్సి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఏ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది? లోటు బడ్జెట్తో ఉన్న ఏపీలో ఉచిత బస్సు అమలు సాధ్యమేనా? అంతేకాకుండా ఆటో వాలాలు, జీప్ల వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి మార్గాలు చూపనున్నారు? దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ టీడీపీ చెప్పింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టబోతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ స్కీమ్ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందని అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందో అధికారులు వివరాలు సేకరిస్తున్నారట. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో నిత్యం ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనే దానిపై నివేదికను సిద్ధం చేశారట. అయితే ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు కావాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళలకు కొంతమేర ఇబ్బందులు తప్పినట్లే. అయితే ఇక్కడే అసలు సమస్య. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తే తెలంగాణలో లాగా ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో ఆటో వాలాలు, జీబ్ల వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధిని చూపెట్టగలం అనే దానిపై సమాచారం సేకరిస్తున్నారట. అందువల్ల ఈ పథకం అమల్లోకి రావడానికి కొంత టైం పట్టొచ్చని సమాచారం. ఇక మహిళలు బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై కూడా చర్యలు చేపడుతున్నారట అధికారులు. మహిళలు పెద్ద ఎత్తున జర్నీలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు, ఆయా మార్గాలలో రద్దీకి తగ్గట్టుగా బస్సుల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా ఆధార్ కార్డు చూపితే బస్సులో ఫ్రీ జర్నీకి అనుమతించే విధానంపై ఆలోచిస్తున్నారు. రాష్ట్రమంతటా ఈ ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయాలా, లేదంటే పరిమితులు విధించాలా అనే అంశంపై చంద్రబాబు సారథ్యంలోని మంత్రి మండలి భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉచిత బస్సు పథకాన్ని వెంటనే అమలు చేయకుండా అన్ని లెక్కల్లోకి తీసుకుని పూర్తిగా పరిశీలించి అప్పుడు మాత్రమే అమలు చేస్తారని తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.